ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, పెద్దత్తయ్య గురించి పాపని అడగండి, టకటకా చెప్పేస్తుంది. జోకులేకే అమ్మా పాలివ్వమ్మా అని నోరు తెరిచి అడగని చిన్నపిల్లకేం తెలుస్తుంది? గాయత్రికి గాయత్రి అమ్మగారి గురించి తెలిసే ఉంటుంది అంటే దీని వెనక ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంటుంది పిన్ని. పాలరెవ్వలు ఈ పిల్ల మీదనే ఎందుకు పడాలి? ఇంకెవరి మీదైనా పడొచ్చు కదా. దగ్గరగా ఉన్న ఎద్దులయ్య మీద పడలేదు, అమ్మ మీద పడలేదు, దంచిన నా మీద చుక్క పడలేదు. సరాసరి పాప మీదనే పాల చుక్కలు పడ్డాయంటే అంటే గాయత్రి పెద్దమ్మ జాడా నీడా అన్ని ఈ పిల్లకి తెలుసంటావా గారడీ పిల్ల? అందులో సందేహమే లేదు. వెరీ ఇంట్రెస్టింగ్. బుజ్జి పిల్లకి తెలుసు గాని మాటలు ఇంకా రావడం లేదే. వీళ్ళేదో కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటే మీరు వింటారేంటి బావగారు? తనకెలా తెలుస్తుంది? లేదు లేదు, ఇందులో ఏదో లాజిక్ ఉండుంటుంది. వీళ్ళు ఇంకా నమ్మట్లేదమ్మా. నిరూపించాలా? వద్దులే అమ్మా. ఏ పాపం ఎరుగని పసిపాప వైపు అందరూ కళ్ళార్పకుండా చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది. ఆ దిష్టి కూడా పోతుంది నాన్న. సుమనా, నీ చేతిలో బియ్యం పిండి ముద్దను వదిలేసే, అది గాయత్రి పాప దగ్గరికే వెళ్తుంది. నేను పెద్దబాబు గారి వైపు దొర్లిస్తాను. అప్పుడు కూడా పిల్ల వైపు వెళ్తే నువ్వు చెప్పిందే నిజం అనుకోవచ్చు. ఇంక వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మాటలొస్తే గాయత్రి పాపే గాయత్రి అమ్మగారి గురించి చెప్తుందన్నమాట. ఓం నమః శివాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.